ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం నిరంతరం రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులు సంస్థలు ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాయి. దీనికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు, పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. గతంలో 4 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన విధి విధానాలే మన రాజ్యాంగంలో మన విధానాలలో పొందుపరచడం జరిగింది. అయితే 1971 జనాభా తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపాదనకు వచ్చినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్యలో అంతరం పెరుగుతుంది, రాష్ట్రాల మధ్యలో సుహృద్భావమైన వాతావరణం చెడిపోతుందన్న ఆలోచనతోనే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా 25 సంవత్సరాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాడు చట్టాన్ని సవరించారు. దాంట్లో భాగంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలలో 130 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని రాష్ట్రాల యొక్క సరిహద్దును 2006 తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు 42 పార్లమెంటు నియోజకవర్గాలను, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే 42 నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాషా ప్రకారము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. కాబట్టి 2009 ఎన్నికల్లో ఈ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 543 ప్రకారమే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆ 42 పార్లమెంటు నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ జరిగినప్పుడు ఒక రకమైన గంభీరమైన వాతావరణంతో పాటు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలతో ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల అందరం కూడా కలిసి ఈ ప్రాంతానికి నష్టం జరగొద్దు, ఈ ప్రాంతానికి నష్టం జరిగే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చేపట్టాలనే ప్రయత్నం చేస్తే వాటిని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. అదేవిధంగా రాబోయే 25 సంవత్సరాలు 1975 సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా పాత పార్లమెంటు నియోజకవర్గాల నెంబర్నే కొనసాగించారు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంకొక 25 సంవత్సరాలకు కూడా పాత విధానాన్ని కొనసాగించే విధంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలనే కొనసాగించే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మళ్ళీ ఒక 25 సంవత్సరాలకు ఆనాడు రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఇప్పుడు చట్టంలో 2026 తర్వాత జనాభాను లెక్కించి ఆ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలనే అంశాన్ని పొందుపరచడంతో ఈరోజు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన
చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మంత్రులు అసలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆలోచన ప్రతిపాదననే లేదు, మీరు ఎందుకు ఆందోళన చెందుతుండ్రు అని ఒక చర్చను లేవనెత్తడం జరుగుతుంది. అధ్యక్ష, తమరి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పక్షాలను అందరినీ కూడా ఈ తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి, ఎందుకు అంటే జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆనాడు 1971 జనాభా లెక్కల తర్వాత కేంద్ర ప్రభుత్వము జనాభా నియంత్రణ కోసం విధి విధానాలను తీసుకురావడం జరిగింది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను, కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానాలను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేయడంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభాను నియంత్రించడమే కాకుండా ఉత్తరాదికి సంబంధించిన కొన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం వల్ల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో జనాభా అత్యధికంగా పెరగడంతో ఈ దక్షిణాది రాష్ట్రాలుగా పిలువబడుతున్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి అండ్ కర్ణాటక మనం జనాభా నియంత్రించడం వల్ల జనాభా స్టెబిలైజ్ అయిపోయింది. పుట్టే జనాభా, చనిపోయే వాళ్ళు దాదాపుగా 1.8% డిఫరెన్స్, అంటే పెద్దగా జనాభా పెరగడానికి అవకాశం లేదు. ఈరోజు జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈరోజు ఉన్న దాంట్లో 543 పార్లమెంటు నియోజకవర్గాలలో దక్షిణాది రాష్ట్రాలకు 130 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. అంటే 100%లో మన ప్రాతినిధ్యం 24%. ఈ 24% ప్రాతినిధ్యంతో మనం కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం మనం రిప్రజెంట్ చేస్తుంటే, ఒకవేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19%కి పడిపోవడానికి అవకాశం ఉంది. తద్వారా రాజకీయంగా నేను బయట కూడా చెప్పినా, ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నా, డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇది ఏమాత్రం మన దక్షిణాది రాష్ట్రాల హక్కులకు, దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు, క్షేమం కాదు. అందుకే ఈ సభ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, కేశవరావు గారిని పెట్టి అన్ని రాజకీయ పార్టీలతోని సంప్రదింపులు చేపట్టి అన్ని రాజకీయ పార్టీలను కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బాటలో ఉన్నారు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సందేశాన్ని పంపించాలనే ప్రయత్నం. అందులో భాగంగానే ఈరోజు ఈ సభలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము. ఈ తీర్మానం నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది వాదనలు ఏవైతే చేపడుతుండ్రో, ఈ వాదనలకు సంబంధించి కొన్ని వివరాలు ఈ సభ ద్వారా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా. 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు గుర్తించి జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విభజన దేశ స్థాయిలో జరిగితే ఇది రాష్ట్రాల మధ్య వైషమ్యాలను, రాష్ట్రాల మధ్య తారతమ్యాలను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు 50 సంవత్సరాల క్రితమే శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితో గుర్తించి రాజ్యాంగ సవరణ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వారు కూడా ఈ అంశాన్ని గుర్తించి ఇందిరాగాంధీ గారు చూపించిన బాటలోనే వారు నడిచిండ్రు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ఆలోచనలో లేరు. ఈరోజు కేంద్ర మంత్రులు కొంతమంది ఇంతవరకు ప్రభుత్వం చర్చించలేదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఏదైతే వాదిస్తున్నారో ఆ వాదన అర్ధసత్యం అని నేను చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, ఈ సందర్భంగా 2-3 అంశాలను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలు 153 పెంచాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 శాసనసభ నియోజకవర్గాలను 225 వరకు పెంచాలని చట్టంలో పొందుపరిచి పార్లమెంటులోని చట్టం చేస్తే
11 సంవత్సరాల ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పార్లమెంట్ సభ్యుడిగా నేనే అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో సమాధానం ఇచ్చాను. 2026 తర్వాత జనాభాను లెక్కించినాకనే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, ఇప్పుడు మా ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాధానం చెప్పింది. కానీ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు, సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు. ఈ 2 రాష్ట్రాలలో పునర్విభజన చేపట్టడానికి తీసుకున్న ప్రాతిపదిక 2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన మనకు అందిస్తున్న సమాచారం కానీ లేకపోతే మనకు కల్పిస్తున్న భ్రమలు కానీ వేరు, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వేరు. ఈరోజు నేను అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు చట్టం పార్లమెంటులోనే చట్టం చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నియోజకవర్గాల పెంపు అంశాన్ని 2026 జనాభా లెక్కించిన తర్వాతనే చేస్తామని మా పట్ల వివక్ష చూపించుకుంటూ, మీరు జమ్మూ కాశ్మీర్లో కూడా సేమ్ అదే చట్టం ఉంది. 2026 తర్వాతనే జనాభాను లెక్కించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి శాసనసభలో అంటే, దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని సవరించుకొని 2011 నియోజకవర్గాల 2011 జనాభా ప్రకారం 83 నియోజకవర్గాలుగా ఉన్న అసెంబ్లీని 90 నియోజకవర్గాలుగా పెంచడమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా సిక్కింలో కూడా సిక్కిం రాష్ట్రంలో సీట్లు పెంచాలని 2018 కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేసి ఈరోజు సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. జమ్మూ కాశ్మీర్లో కానీ సిక్కిం రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల పునర్విభజన 2011 జనాభా దామాషా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మరి ఈరోజు మేము ఆందోళన చెందడానికి, ఈరోజు ఈ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను ఈరోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం కోసమే ఈరోజు తీసుకున్నాము. పార్లమెంటులోనే 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పెంపును మీరు పక్కన పెట్టి, మీకు రాజకీయ ప్రయోజనం లేదని 2 రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం, రెండో పక్కన మీకు రాజకీయ ప్రయోజనం ఉందనుకున్న జమ్మూ కాశ్మీర్ అండ్ సిక్కింలో శాసనసభ నియోజకవర్గాలను పెంచడం, ఆ పెంచడానికి ప్రాతిపదిక 2011 జనాభా లెక్కలు తీసుకోవడం అనేది ఈరోజు మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇది చాలా ప్రమాదకరమైన సందర్భం. ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈరోజు ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్థానిక సంస్థలలో ఉండే కావచ్చు, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనాభా నియంత్రించి కేంద్ర ప్రభుత్వం ఈ దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములుగా మారిన మనం కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నులు జీడిపిలో 36% ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు మనము ఇక్కడ నుంచి పన్నులు కడుతున్నాం అధ్యక్ష. 24% పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో 36% మనం కడుతున్నాం అధ్యక్ష. తిరిగి మనకు వస్తున్న చాలా తక్కువ అధ్యక్ష. ₹1 తెలంగాణ రాష్ట్రం నుంచి మనం పన్నులు చెల్లిస్తే 42 పైసలు మనకు వస్తున్నాయి అధ్యక్ష. కేరళకు 16 పైసలు వస్తున్నాయి అధ్యక్ష. తమిళనాడుకు 29 పైసలు వస్తున్నాయి అధ్యక్ష. ఇట్లా చాలా తక్కువ. మనం ₹1 చెల్లిస్తే మనకు వచ్చేది తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వాటా చాలా తక్కువ ఉంది. అదే ₹1 బీహార్ చెల్లిస్తే ₹6 పైసలు బీహార్ పోతున్నాయి అధ్యక్ష. బీహార్ రాష్ట్రం కేంద్రానికి ₹1 చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి ₹6 పైసలు బీహార్ రాష్ట్రానికి ఇస్తుంది అధ్యక్ష. ఉత్తరప్రదేశ్కి ₹2.73 ఇస్తుంది అధ్యక్ష ₹1 చెల్లిస్తే. అదేవిధంగా మధ్యప్రదేశ్కి ₹1.70 చెల్లిస్తున్నారు అధ్యక్ష. అంటే ఈరోజు ఆర్థికంగా మనకు నష్టం జరిగినా పర్వాలేదు. ఈరోజు ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో దక్షిణాది రాష్ట్రాలు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి. ఆర్థిక ప్రయోజనాలు మనకు దెబ్బతిన్నా దేశం యొక్క స్ఫూర్తిని,
దేశభక్తిని దక్షిణాది రాష్ట్రాలు చాటుకొని స్పష్టంగా ఆర్థికంగా మనకు నష్టం జరిగిన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఈ దేశ నిర్మాణంలో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారినాం. కానీ ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్న ఈరోజు రాజకీయంగా మన ప్రాతినిధ్యాన్ని వదులుకోవడానికి మనం సిద్ధంగా లేము అధ్యక్ష. అందుకే ఈరోజు మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 100% ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. మీరు 2002లో వాజ్పేయి గారు చేసిన తీర్మానానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా, లేదా మీరు జమ్మూ కాశ్మీర్లో లేకపోతే సిక్కింలో 2011 జనాభా ప్రాతిపదికన ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన చేసిందో ఈరోజు 2011 కానీ లేకపోతే 2026లో జనాభాను లెక్కించి ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మన ప్రాతినిధ్యము 19% పడిపోయి మన అవసరం లేకుండానే, మన ప్రాతినిధ్యం లేకుండానే, మన ఓట్లతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితిని కల్పించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా దక్షిణాది రాష్ట్రాల మీద దాడి జరుగుతున్నది అధ్యక్ష. అందుకే ఈ ఆందోళనకరమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మనమందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేద్దాం. కలిసి వస్తే కలిసి వస్తుంది, కలిసి రాకపోతే మన అందరం ఒక పోరాటాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలోనే స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిన ఈ వేదిక మీద నుంచి కూడా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, తొందరలోనే మా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, కేశవరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. దానికి మీరు అందరూ రాండి. ఆ సమావేశంలో మనందరం కలిసి మన యొక్క ఆవేదనను, ఆలోచనను, భవిష్యత్తులో మనకు జరగబోయే నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనో, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో మనకు కావలసిన అంశాలను పరిష్కరించుకోవాలనో దానికి అందరూ సహకరించాలి. ఈ సభలో ఉన్న సభ్యులందరినీ సంపూర్ణంగా ఈ తీర్మానానికి మద్దతు పలికి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. తమరి అనుమతితో వీళ్ళందరినీ కూడా దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.